తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యిలా మారింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు గట్టిగానే చెప్పింది. అయినా కానీ నిమ్మకు నీరెత్తనట్టుంది రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి. అసలు సర్పంచ్ ఎన్నికలు జరిపించే ఉద్దేశం ఉందా అనే అనుమానాలు సామాన్యుడికి వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మొండిగా ఎందుకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే ఒకే కారణం, అదే భయం. ఎన్నిక అంటే రేవంత్ రెడ్డి సర్కార్కు భయపడుతుంది. ఉప ఎన్నిక అన్నా లోకల్ బాడీ ఎన్నికలన్నా కాంగ్రెస్కు భయం పట్టుకుంది. ప్రస్తుతం ప్రజల నాడు ఎలా ఉందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలంటూ తొడగొడితే తొడామెడ రెండు విరిగేలా ఉన్నాయని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇచ్చిన హామీలలో ఏవి నెరవేరుస్తున్నామో ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. 6 గ్యారంటీలు అంటూ ప్రచారం గట్టిగానే చేశారు, కానీ అమలు చేయడంలో తడబడుతున్నారు. ముఖ్యంగా యూరియా సమస్య. గత 10 సంవత్సరాలుగా లేని యూరియా సమస్య ఉన్నట్టుండి ఈ టైంలోనే వచ్చింది. అది జియో పాలిటిక్స్ వలన జరిగిందో కేంద్రం ఇవ్వడం లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అందరూ చెప్పినట్టే యూరియా కేంద్రాల దగ్గర చెప్పులు లైన్లో కనబడుతున్నాయి. రైతులు రోడ్లెక్కారు. నోటికి వచ్చినట్టు ప్రభుత్వాన్ని తిడుతున్నారు. వర్షాలు పడాల్సిన టైంలో పడకుండా చెడగొట్టే వానలు అన్నట్టు పడ్డ కోసే టైంలో జోరు వానలు కురుస్తున్నాయి. ప్రకృతి కూడా కాంగ్రెస్ను పగపట్టిందా అన్నట్లు వ్యవహరిస్తుంది. యూరియా కష్టాలు పక్కన పెడితే రైతు బంధు విషయంలో కూడా చాలా మంది అసహనంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు దీన్ని అలవాటు చేశారు. ఇప్పుడు ఒకేసారి తీసేస్తే రైతులు ఊరుకోరు. అందుకే 5 ఎకరాలకు మాత్రమే రైతు బంధు అన్నారు, కానీ దానిని కూడా ఎగనమ్మం పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. చాలా మంది రైతులు రుణమాఫీ కాలేదు అంటూ వాపోతున్నారు. ఇక నిరుద్యోగం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని అన్నారు. ఒక డిఎస్సి తప్ప ఏ ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పెన్షన్ పెంచలేదు. మహిళలకు ఉచిత బస్సు తప్ప ప్రతి మహిళలకు ఇస్తా అన్న 1500 రూపాయలు ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో చర్చించుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమైనా ఉంటుందా? ఇలాంటి సమయంలో ఎన్నికలకు పోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు విషయంలో ఆలస్యం అవుతుందని ఆ సాకు మీద కోర్టుకు పోయే అవకాశం ఉంది. హైకోర్టు సెప్టెంబర్ లోపు గడువు ఇవ్వడంతో రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు గ్రామాల్లో సర్పంచులు లేరు. ఈ విషయంపై సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిని మొట్టికాయలు వేయక తప్పదు. గుడ్డి కన్నా మెల్లబెట్టరు కదా. ఎన్నికలు నిర్వహించి మొత్తానికి ఇజ్జత్ తీసుకునే బదులు ఆలస్యంగా జరిపే అయినా పరువు నిలుపుకునేందుకు బెటర్ అని రేవంత్ రెడ్డి సర్కార్ భావించే అవకాశం కనిపిస్తుంది. ఎలాగో ఇంకో 15 రోజుల్లో సెప్టెంబర్ ముగుస్తుంది. అక్టోబర్ 2న దసరా ఉంది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవడానికి గడువు అడిగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రజా వ్యతిరేకత పోతుందా లేదా అనేది ప్రధాన సమస్య.